నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, నేను మీ అలెగ్జాండర్. ఇకపోతే ప్రజెంట్ మనకు నిరుద్యోగులు ఇంజనీరింగ్ సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ రాసి గతంలో ఎగ్జామ్స్ రాసి ఇంకా వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫైట్ ఫర్ టీజీపీఎస్సీ ఏఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గ్యాదరింగ్ అట్ టీఎస్పీఎస్సీ ఆఫీస్ డేట్ ఆన్ 24/9/2024 టైం 2:30 PM. ఇది అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన ఒక నోటిఫికేషను. అది నోటిఫికేషన్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి 12/9/2022 వచ్చింది. 2022, 23, 24 3 సంవత్సరాలు కావస్తుంది. ఎగ్జాము 18వ తారీఖు 10వ నెల 2023లో జరిగింది ఎగ్జామ్. ఫైనల్కి 4th May 2024 GRL రిలీజ్ అయిన డేటు ఎప్పుడు వచ్చింది? 25th May 2024. అసలు విషయం ఈయనే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడా, ఫైనల్ లిస్టు ఎప్పుడు? ఇది అసలు వాళ్ళ అరణ్య రోదన. 2022లో నోటిఫికేషన్ ఇచ్చి 2023లో ఎగ్జామ్ పెట్టి ఫైనల్కి 2024లో ఇచ్చిర్రు. బాగానే ఉంది. జేఆర్ఎల్ కూడా మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటారు దీన్ని. దీనికి సంబంధించి ఇది 25వ తారీఖు మే 2024. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం లేదు, ఫైనల్ లిస్టు పెట్టడం లేదు. ఈ ఏఈ పోస్టులకు సంబంధించి సుమారు 800 పైచిలకు పోస్టులు ఉన్నాయి. మరి దీనికి రాసిన అభ్యర్థులు మరి మాకు ఓ జాబ్ వస్తుంది, మా ఇంట్లో ఒక ఇంజనీర్ ఉంటాడు, మేము కూడా సంతోషంగా ఉండొచ్చు, మేము కూడా పెళ్ళిళ్ళు చేసుకొని మంచిగా సెట్ కావచ్చు భవిష్యత్తులో అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు అభ్యర్థులు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని ఇట్లా చేస్తుంది? టీజీపీఎస్సీ ఇగో చూడండి, ఏఈ యాస్పిరెంట్స్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నది. వీటికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఏఈ యాస్పిరెంట్స్, అందులో ఒక నిన్న అభ్యర్థి తాను ఫోన్ చేసి, అన్నకు ఇది ప్రాబ్లం ఉన్నది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మరి ఎగ్జామ్స్ పెట్టిర్రు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిర్రు, ఫైనల్కి ఇచ్చిర్రు, అన్నీ అయిపోయినాయి కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం లేదు, మరి ఫైనల్ లిస్ట్ కూడా పెట్టడం లేదు, దీంట్లో ఉద్యోగాలు మిగిలిచ్చంట అవి తర్వాతకి బ్యాక్లాగ్ కింద పడద్దని చూస్తున్నారంట. బ్రదర్, మా నోటిఫికేషన్ నేమ్ వచ్చి టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ జేటీఓ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే సెప్టెంబర్ 12, 2022 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి March 5, 2023లో ఎగ్జామ్ పెట్టాడు. అయితే ఈ ఎగ్జామ్ వల్లనే పేపర్ లీక్ అన్నది బయటకు వచ్చింది. సో దాన్ని బట్టి ఏం చేశాడంటే దాన్ని మళ్ళీ రీఎగ్జామినేషన్ అక్టోబర్లో పెట్టాడు, దసరా ముందు October 18, 19, 20, 21కి పెట్టాడు. అయితే తర్వాత రీసెంట్గా ర్యాంక్ లిస్ట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే తర్వాత రిలీజ్ అయిన Group 4 కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్స్, ఏఎంవిఐ వీటన్నిటినీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నాడు. ఏఈ వచ్చేసి పక్కన పెట్టేశాడు. మేము వెళ్ళి అడిగితే మీరే లేట్ చేయమన్నారు, మీరే వేరేవి అయిపోవాలని అడిగారని చెప్పి మమ్మల్ని అంటున్నాడు. కానీ ఆయన మాత్రం ఏఎంవిఐ, పాలిటెక్నిక్ లెక్చర్స్ అవి చేస్తున్నాడు ఏం సంబంధం లేకుండా. మేము అడిగితే మీరు బ్యాక్లాగ్ పడద్దన్నారు కదా అంటున్నాడు. ఆ చేసేవి కూడా ఎలా చేస్తున్నాడు, చాలా టైం తీసుకుంటూ చాలా స్లోగా వాటిని రిలీజ్ చేస్తున్నాడు. మా పోస్టులు కూడా ఏం తక్కువ లేవు, 800 చిల్లర ఉన్నాయి. ఇక్కడ బ్యాక్లాగ్స్ వద్దంటున్నాడు, మళ్ళీ Group 4 ముందు కండక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇలా చేయడం బట్టి ఏమవుతుందంటే Group 4లో దాదాపు ఇక్కడ చూస్తే ఒక 400 వ్యాకెన్సీస్ బ్యాక్లాగ్ అయిపోతున్నాయి.
ఇక్కడ కావాలని గ్రూప్ 4 లాంటివి ముందు పెట్టి మా వెనక్కి నెట్టేసరికి ఏమవుతుందంటే బ్యాక్లాగ్స్ పెరిగిపోతున్నాయి. మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ఏఎంవి అయిపోవాలి, పాలిటింగ్ లెక్చర్ అయిపోవాలని చేస్తున్నారు. ఇక్కడ మా నోటిఫికేషన్ చూస్తే వచ్చిందేమో సెప్టెంబర్ 2022లో, సెప్టెంబర్ 23 అయిపోయింది, 24 వచ్చింది, అక్టోబర్ వస్తుంది. ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రాసి 1 ఇయర్ దాటుతుంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏమీ రెస్పాన్స్ లేదు. ఏమన్నా అంటే మీరే లేట్ చేశారు, మీరే అంటున్నారు. వాళ్ళు పేపర్ లీక్ చేసి, వాళ్ళు జిఆర్ఎల్ లేట్గా ఇస్తూ, వాళ్ళు వెరిఫికేషన్ లేట్ చేస్తూ, ఇంకా మమ్మల్ని రివర్స్ అంటున్నారు. ఇవన్నీ చేస్తూ ఇంకేమంటున్నారు, జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ మంత్లో ఏడబ్ల్యూఏఈ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. ఇక్కడ ఉన్న నోటిఫికేషన్, లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ కనీసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ ఫిల్ చేస్తా అని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ బ్యాక్లాగ్ అయినా ఇంకెప్పుడు ఫిల్అప్ చేస్తారు? ఇక్కడ వీళ్ళు ఏడబ్ల్యూఈ నోటిఫికేషన్ అయిపోవాలన్నారు, అది అయిపోయింది, జూలైలో అయిపోయింది. దాని తర్వాత పాలిటింగ్ లెక్చర్ అన్నారు, అది వెంటనే పెట్టకుండా ఎప్పుడు పెట్టారు, ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్ ఎండింగ్కి పెట్టారు. ఇప్పుడు మేము వెళ్ళి అడిగితే అది ఫైనలిస్ట్ ఇవ్వాలి, అది ఫైనలిస్ట్ ఇచ్చాక మీది స్టార్ట్ చేస్తామంటున్నారు. అయితే వేరేవి గ్రూప్ 4 ఏఎంవి మాత్రం బ్యాక్లాగ్ పడుతుంటాయి అనొచ్చు, కానీ మాది ఎప్పుడో 2022లో పడ్డ దాన్ని మాత్రం పట్టించుకోకుండా ఇంకా ల్యాగ్ చేస్తూనే ఉన్నారు. మేము ఎప్పుడెళ్ళి అడిగినా కూడా టైం పడుతుంది, ఇంకా ఈ లెక్చర్ ఇవన్నీ పోస్టులు అయిపోయిన తర్వాత చేస్తామని అంటున్నారు. సో దీని మీద కొంచెం మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ బ్యాక్లాగ్ కింద పడితే, బ్యాక్లాగ్ కింద వేస్తే ఏమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి టీజీపీఎస్సికి కొన్ని పోస్టులు వేసినట్టు అంకె పెరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము స్టార్టింగ్ అయితే అది టీఆర్ఎస్ పేరుతో ఉండే, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము సుమారు 14 నుండి 17 నోటిఫికేషన్లు ఓన్లీ ఏఈ కిందనే వేసింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కాళేశ్వరం డ్యామ్ కావచ్చు, మిగతా వగేరా ఏవైతే ఉంటాయో, శ్రీరామ ఎత్తిపోతలైనా ఇంకోటైనా అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి దాని అనుబంధంగా ఉండే అన్ని సుమారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి అన్నిటికీ సుమారు 14 నుండి 17 నోటిఫికేషన్లు వరుసగా వేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాతకి అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఎప్పుడు వేయలేదు. నాకు తెలిసి దేశంలో కూడా అన్ని ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ వరుసగా వేసి ఉండరు. మరి వాళ్ళు ప్రతి సంవత్సరం వెంటనే అన్నీ కంప్లీట్ చేసి ఈ ఆల్మోస్ట్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టులు ఉండే, అవి సివిల్ ఇంజనీరియే. ఈ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో దాంట్లో అవసరం ఉంటుంది కనుక వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నారు అప్పుడు. కానీ మరి ఈ నోటిఫికేషన్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వము టీజీపీఎస్సీ ఎందుకు మొండి వైఖరి వహిస్తూ ఉన్నది? ఇది ముమ్మాటికి తప్పు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరైతే ఏఈ ఎగ్జామ్ రాసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇప్పటికీ ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు దాటుతుంది. ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేసేంత ఓపిక ఎవరికి ఉండదు. వాళ్ళు కూడా 24వ తారీఖు గ్యాదర్ అవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వము డైరెక్ట్ మరి వాళ్ళు టీజీపీఎస్సీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధని విన్నవించుకుంటారంట. మరి దయచేసి మీ ఎన్ఎన్ మీడియా కేంద్రంగా కూడా మేము ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇచ్చిరాలు. ఆ లెటర్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ప్లస్ నాంపల్లి డేట్ 12/9/2024 టు ది ఆనరబుల్ చైర్మన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి సబ్జెక్ట్ రిక్వెస్టింగ్ ఫర్ రిలీజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అండ్ కంప్లీట్ ది ప్రాసెస్ ఆఫ్ ది అసిస్టెంట్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ 2022. సార్ ఇది ఒక్కసారి మరి వీళ్ళ బాధ కూడా మరి వీళ్ళ గోడు కూడా వినండి. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పరిపాలన పేరుతోటి మరి నిరుద్యోగులని మట్టుబెట్టి మభ్యపెట్టి మరి వాళ్ళని హింసించకూడదు అని చెప్పేసి ప్రత్యేకంగా నిరుద్యోగుల తరపున వేడుకుంటా ఉన్నాం. వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, రెస్పెక్టెడ్ సార్, వీ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్ యూ వెల్. We are writing to urgently address the prolonged delay in
రిలీజింగ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ 16th 2022. అదే చదివిన దీంట్లో వాళ్ళ బాధ, ఇగో నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిర్రు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిర్రు, వాటికి సంబంధించి మరి ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, మరి దానికి సంబంధించి రీకండక్ట్ సంబంధించి ఏ ఎగ్జామ్స్ రీకండక్ట్ అయిందంట, మరి ప్రిలిమినరీకి వచ్చింది, ఫైనల్కి వచ్చింది, దాంట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇచ్చిర్రు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయలేదు, ఫైనల్ రిజల్ట్ ఇవ్వలేదు. దయచేసి మా బాధ వినండి. మా కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మరి మా ఉద్యోగాలు మాకు ఇస్తే మా జాబ్ మేము చేసుకుంటాము, మరి తెలంగాణ అభివృద్ధిలో మేము కూడా భాగమవుతామని చెప్పేసి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, టీజీపీఎస్ చైర్మన్ గారిని మహేందర్ రెడ్డి గారిని వాళ్ళు కోరుతూ ఉన్నారు. వీళ్ళ విజ్ఞప్తిని కూడా మీరు తీసుకోండి, వీళ్ళ విజ్ఞాపనలు కూడా మీరు ఒకసారి ఆలకించండి అని చెప్పేసి ప్రత్యేకంగా మా ఎన్ఎన్ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.